హలో నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే హైప్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నా మనవరాలు నామకరణ మహోత్సవం జరగబోతుంది. ఈరోజు ఇది పార్ట్ 1 అండి. ఇప్పుడు కట్ చేస్తే మనం వచ్చేసి ఫంక్షన్ హాల్లోకి వచ్చేసాము. ఈ ఫంక్షన్ హాల్ పేరు వచ్చేసి టీఎస్ఆర్ బ్యాంకెట్ హాల్ అండి. మా మనవరాలు నామకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నామకరణ మహోత్సవం ఇది పార్ట్ 1. రేపటి వీడియోలో పార్ట్ 2 పెడతాను. ఈరోజు ఇంకా పొద్దున్నే వచ్చేసామండి. 11 గంటలకు స్టార్ట్ ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి నేను మా కుటుంబ సభ్యులతో కలిసి మా అమ్మ అలాగే మా చిన్న తమ్ముడు చూడండి, నా ముద్దుల మేనల్లుడు మోహిత్ గాడు పరిగెత్తుతూ ఆడుకుంటుంది స్టేజ్ అంతా వాడితే. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మనము టిఫిన్ సెక్షన్లోకి వచ్చేమే. ఇది భోజన హాల్ అండి. మధ్యాహ్నం భోజనానికి అలాగే మార్నింగ్ టిఫిన్కి ఈ హాల్ చక్కగా అరేంజ్మెంట్ ఉంది, చాలా బాగుంది. హాల్లో మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా అండి, పచ్చడి చేశారు, అద్భుతంగా ఉంది. క్యాటరింగ్ మాదేనండి, మేమే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. ఇక్కడ చూడండి, ఇంకా వేడి వేడి ఉప్మాతోని అద్దరిపోయే చట్నీతోని పొద్దునైతే టిఫిన్ అయితే ఆస్వాదించేసాము. మేము వచ్చేసరికి 10 అట్లా అయింది ఫంక్షన్ హాల్కి. ఇంకా ఇప్పుడు నా ముద్దుల మనవరాలు అలాగే మా అమ్మను మీకు చూపించబోతున్నాడు. ఇంకా మీకు అందరికి తెలిసిందే కదండి, మా అమ్మ నా మనవరాలు చూడండి, పింక్ కలర్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న నా ముద్దుల మనవరాలు. నేమ్ రివీల్ చేయలేదు, మీరు త్వరలోనే చూసేద్దరు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇక్కడనే నా ముద్దుల మేనల్లులు మోహిత్ అండ్ మోక్షిత్. ఇంకా ఈమె ఇంకా నానమ్మ అలాగే తాతమ్మ, ఇద్దరు మనవరాలు ఇలాగ బిడ్డ కొడుకు బిడ్డను ఎత్తుకోయింది, అలాగే కొడుకులను ఎత్తుకొని ఇక్కడ సోఫాలో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా నా కొడుకు వచ్చేసి అలాగే టిఫిన్ చేస్తున్నాడు. వీడు నా పెద్ద కొడుకు, డాక్టర్ వీడు. ఇంక ఈ అమ్మాయి వచ్చేసి నా కోడలు ఉప్మా ఆరగిస్తున్నారు. పక్కనున్న అబ్బాయి కూడా మధు ఫ్రెండ్, నా కొడుకు ఫ్రెండ్ డాక్టర్, అతను కూడా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇంకా నా ముద్దుల మనవరాలు చూడండి మెరిసిపోతుంది, దగదగాగా చక్కగా నవ్వుతూ ఎంత చక్కగా కూర్చోయింది కదా, క్యూటీ మనవరాలు అందంగా ఉంది. ఇప్పుడు మనం డెకరేషన్ ఏ విధంగా చేశారో చూడండి, ఊయల డెకరేషన్ అయితే అద్దరిపోయింది కదా. ఇంక ఇప్పుడు నా కొడుకు కోడల్ని చూపించబోతున్నారు. వీరేనండి నా కొడుకు కోడలు అండ్ నా ముద్దుల మనవరాలు. ఈరోజు నామకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడు వచ్చేసి మా చిన్న తమ్ముడు అలాగే నా చిన్న ముద్దుల మేనల్లుడు మోహిత్. ఇంకా ఇప్పుడైతే మేమందరం స్టేజ్ మీదకి వచ్చేస్తున్నాము. పాపకు కావాల్సినవి అలాగే కొడుకు కోడలు కావాల్సిన బట్టలు ఇవన్నీ చేస్తున్నాము. ఈరోజైతే మేము పాపకు నామకరణ మహోత్సవం 5వ నెలలో నిర్వహిస్తున్నామండి. ఆడపిల్లకైతే 5 నెలల్లో నిర్వహిస్తాము మా ఇళ్ళల్లో. ఇంకా అలాగే నామకరణము అండ్ అన్నప్రాసన కార్యక్రమం కూడా ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు పాపను ఉయ్యాల్లో వేసే కార్యక్రమం ఇది వచ్చేసి అన్నప్రాసన కోసం వెండి గిన్నె, వెండి గ్లాసు, వెండి స్పూను తీసుకొచ్చాను. అలాగే ఇక్కడ ఇంకా కోడలికి బట్టలు, బాబుకు బట్టలు, మనవరాలికి కూడా కుంకుమ పెట్టేసి బట్టలు ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ నేను మా శ్రీవారు ఇద్దరికి బట్టలు పెడుతున్నానండి. అలాగే మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ పాపకు గజ్జెలు, తర్వాత చైన్ ఇవన్నీ తీసుకొచ్చాను, అన్ని ప్లేట్లో సర్దుకుంటున్నాడు. వీడు నా ముద్దుల మేనల్లుడు మోక్షిత్. ఇంక ఇక్కడ చూడండి ఉయ్యాల్లోకి కావాల్సినవి చక్కగా సిద్ధం చేసుకొని ఈ విధంగా ఉన్నాం. తను మా ఫ్రెండ్ చంద్రిక. ఇంకా మా పాపను ఎత్తుకొని నేను మా శ్రీవారండి ఎంతో బాగున్నాం కదా. నా ముద్దుల మనవరాలను మా వారు ఎత్తుకొని ఇక్కడ చూడండి ఫొటోస్ తీయించుకుంటున్నాడు. వీడు నా పెద్ద కొడుకు. ఇంకా వీళ్ళందరూ ఇంకా అప్పుడే కదా పొద్దునే కదా మా ఫ్రెండ్స్ వచ్చారండి. వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్, అలాగే ఇంకా ఈ అమ్మాయి మా అన్న బిడ్డ, వీళ్ళు ఇంకా అందరు వచ్చేసి చక్కగా కూర్చుంటున్నారు. తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇంకా బట్టలు ఇచ్చేసాం కదా, తర్వాత వీళ్ళు బట్టలు కట్టుకొని తీసుకొని వచ్చేస్తున్నారు స్టేజ్ మీదకి. ఇప్పుడు పాపని ఉయ్యాల్లో వేసే కార్యక్రమాన్ని మనం అందరం చూసేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎంతగానో నచ్చుతుంది. ఇంకా మీలో ఎంతమందికి నామకరణ మహోత్సవము అలాగే బారసాల అనేది చాలామందికి తెలుసు కదా.
ఇంక ఈ రోజుల్లో కొంతమంది ఏమో 21 రోజుల బారసాల చేస్తారు, కొంతమంది ఏమో 3 నెలల్లో చేస్తారు, కొంతమంది ఏమో ఇంకా 21 రోజుకు నెల రోజులలో చేస్తారన్నట్టు. ఇంక ఇక్కడైతే ముందుగా పాపను ఉయ్యాల్లో వేసే ముందు ఇలాగా ఒక గుండ్రాయికి బ్లౌజ్ పీస్ ఇలాగా కోనాకారంలో చుట్టి ఆ ఉయ్యాల కింది నుంచి పైన 3 సార్లు అలాగే తీసుకువచ్చి ఉయ్యాల్లో గుగ్గుళ్ళు వేసి ఇంకా తల చాపున అది పెట్టేసి తర్వాత అమ్మాయిని కూడా అంటే పాపను చిన్న పాపను కూడా ఈ విధంగా ఉట్టిగానే పడుకోబెట్టమన్నట్టు. మా ఇళ్ళల్లో ఆచారం అండి, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళ ఆచారం గురించి ఉంటాయి కదా. ఇంక ఇట్లా పాపను ఉయ్యాల కింద నుంచి చూడండి మా మరదలు ఎత్తుకుంటుంది. మేనత్త కానీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఇలాగా ఉయ్యాల కింద నుంచి అటువైపు ఇటువైపు తీసుకొని తర్వాత ఉయ్యల్లో వేసి ఊపుతామన్నట్టు. ఇది కార్యక్రమం. ఇంకా ఈ కార్యక్రమాన్ని బారసాల అంటారు. ఇంకా బారసాల ఎంతమందికి తెలుసు? నామకరణ మహోత్సవం మీరు చూస్తూ ఉండండి. నేను బారసాల గురించి మీకు చెప్పబోతున్నాను ఈరోజు. బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణం అంటారు. దీని అసలు పేరు బాలసారె. అది వాడుక భాషలో వచ్చేసరికి బారసాల అయ్యింది. చూడండి, చక్కగా ఉయ్యాలను అందంగా పువ్వులతో డెకరేషన్ చేసుకొని నా మనవరాల్ని పైకి ఉయ్యాల కింద నుంచి 3 సార్లు అందుకొని నేను నా మరదలు ఉయ్యాల్లో పడుకోబెడుతున్నాం. ఇంకా పడుకోబెట్టిందా చెవులో పేర్లు ముందుగా మన ఇంటి దేవతలను, గ్రామ దేవతలను, అందరి దేవతలను, మన కులదైవం పేరు చెప్పుకొని అమ్మాయి పేర్లు చెవిలో చెప్పిన తర్వాత ఉయ్యల్లో పడుకోబెడతారు. ఇంకా ఎవరింటి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కదా. ఇంకా బారసాల ఎప్పుడు ఎలా జరుపుకోవాలి అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందామా. బారసాల అంటే ఏమిటి, బారసాల ఎప్పుడు ఎన్నో నెలలు జరుపుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంక ఈ విధంగా అయితే ఊయలకు ముందుగా హారతి ఇచ్చేసి తర్వాత ఇంకా అమ్మాయికి కొబ్బరికాయ అవన్నీ కొట్టేసిన తర్వాతనే ఈ విధంగా మనము నామకరణము ఊయల వేస్తేనే 3 సార్లు తీసుకొని చేస్తామన్నట్టు. ఇంకా మనం ఇప్పుడు ఏ విధంగా అమ్మాయిని పడుకోబెట్టాము అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూసేద్దరు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి 3 సార్లు చెవిలో పేరు ఊదుతుంది కదా మా మరదలు. ఇంకా చెప్తుంది మేనత్త కానీ అమ్మమ్మ కానీ ఏమేం పేర్లు చెప్పాలో వదినా అని తను నన్ను అడుగుతుంది. ఇంకా చెప్తుంది అన్నట్టు. పాప చూడండి అస్సలు ఏడవడం లేదు, చక్కగా ఎంజాయ్ చేస్తుంది. బారసాల సాధారణంగా పిల్లలు పుట్టిన 11వ రోజు కానీ 16వ రోజు కానీ 21 రోజు కానీ లేదా 3వ నెలలో కానీ లేదా 5వ నెలలో కానీ లేదా 9వ నెలలో కానీ జరుపుకుంటారు. ఇంకా ఇక్కడైతే నా మనవరాలికి 5వ నెలలో నామకరణ మహోత్సవము చేస్తున్నామండి బారసాల. ఇంకా ఈ విధంగా అయితే మేము చేసుకుంటాము. ఇంక ఇప్పుడు బారసాల అనేది సాధారణంగా పిల్లలు పుట్టిన 11వ రోజు కానీ 16వ రోజు కానీ 21 రోజు కానీ లేదా 3వ నెలలు కానీ లేదా 5వ నెలలు కానీ లేదా 9వ నెలలు కానీ జరుపుకుంటారు. కొందరు జన్మ నక్షత్రం ప్రకారము పేరు పెడతారు, మరికొందరు వారికి ఇష్టమైన పేరును పెడతారు. సాంప్రదాయ పాటలు పాడటానికి మహిళలు ఊయల చుట్టూ గుమికూడుతారు. చూడండి ఈ విధంగా ఊయల చుట్టూ మహిళలందరూ గుమికూడుతారు, అలాగే సాంప్రదాయ పాటలు పాడుతారు. నేను ఇంకా మనవరాలకు తీసుకువచ్చిన చైను అలాగే బంగారు గొలుసు తీసుకొచ్చాను. చూడండి మెడలో వేశాను, అలాగే పట్టీలు ఉంగరాలు. ఇంకా మా బుట్ట బొమ్మకు చూడండి ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కగా ముద్దుగా ఏడవకుండా ఊయల చూడండి నవ్వుతూ ఊగుతుంది కదా చిట్టి తల్లి. ఇలాగా సాంప్రదాయ పాటలు పాడడానికి మహిళలు ఊయల చుట్టూ గుమికూడుతారు. ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు, అలాగే బిడ్డను కుటుంబం సమాజంలోని పెద్దలు కూడా ఆశీర్వదిస్తారు. అలాగే తండ్రి కానీ మేనత్త కానీ శిశువు పేరును చెవులో 3 సార్లు గుసగుసలాడుతూ చెబుతారు కదండి. మా ఇంట్లో అయితే ఇలాగే చెవులో పేరు చెప్పడం ఉంది. ఇంకా కొందరి ఇళ్ళల్లో అయితే పళ్ళెంలో పరిచిన బియ్యం మీద కూడా
పేరును రాస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారము అమ్మాయి తల్లిదండ్రులు పుట్టిన బాబుకో లేక పాపకో బట్టలు పెట్టాలి. మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారందరికీ చుట్టాలకు భోజనం పెట్టి పండు తాంబూలాలు పెట్టవచ్చు. ఇదే రోజున ఊయలల వేయ కార్యక్రమాన్ని కూడా చేస్తారు. ఈరోజు మా చిట్టి తల్లికి కూడా మేము ఊయలలో వేసే కార్యక్రమం అంటే బారసాల అంటే నామకరణ మహోత్సవాన్ని జరపబోతున్నాం. చూడండి బంగారు తల్లి ఎంత చక్కగా ఊయల ఊగుతుంది. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నను చక్కగా ఊయల్లో వేసి ఊపుతున్నారు కదండి. చిన్నపిల్ల చూడండి ఎంత అందంగా ఉంది. 5వ నెల కనుక బాగా చక్కగా ఏడవకుండా హ్యాపీగా నామకరణ మహోత్సవం చాలా సంతోషంగా గడిచిపోయింది. ఇంకా ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో పాపకు అలాగే అన్నప్రాసన్న కార్యక్రమం కూడా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చిన్నపిల్లలకు ఆడపిల్లలకు అయితే 5 నెలల 5 రోజులకు అన్నప్రాసన, మగపిల్లలకైతే 6వ నెల 6 రోజులకు అన్నప్రాసన చేస్తారు. నేను 2 ఒకటే రోజు పాపకు 5వ నెలలో నామకరణము అలాగే అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాను. ఈ నామకరణం మహోత్సవం పూర్తయిన తర్వాత పార్ట్ 2 వీడియోలో మీకు అన్నప్రాసన కార్యక్రమం కూడా చూడబోతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే నా చిట్టి తల్లిని బంగారు తల్లిని ఆశీర్వదించినట్టే అనుకుంటాను. చూస్తాను ఎంతమంది లైక్ చేస్తారో అనేది. ఇంకా మా చిట్టి తల్లిని మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన బంగారు తల్లి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో తల్లిదండ్రులకు అలాగే నాయనమ్మకు జయనాన్నకు అందరికీ మంచి పేరు తెచ్చి పెద్దగా మంచి ఉద్యోగం చేసి బాగా ఆఫీసర్ అయ్యి పేరు ప్రతిష్టలు తేవాలని మనస్ఫూర్తిగా మీరు కూడా మా మనవరాలకి ఆశీర్వదిస్తారని అనుకుంటాను. చూడండి బోసి నవ్వులతో ఎలా నవ్వుతుందో మా చిట్టి తల్లి. ఇంకా నా మనవరాలికి రామలాలి పాటను పాడదామండి. రామలాలి మేఘ శ్యామలాలి తామరసానయన దశరథ తనయాలాలి రామలాలి 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 అచ్చావదనాటలాడి అలసినావురా బొజ్జలో పలరిగేదాకా నిదురపోవరా అచావదనాటలాడి అలసినావురా బొజ్జలో పలరిగేదాకా నిదురపోవరా రామలాలి మేఘశ్యామలాలి తామరసానయన దశరథ తనయలాలి జోలపాడి జో కొట్టితే ఆలకించేవు చాలించ మరీ ఊరుకుంటే సంధి చేసేవు జోలపాడి జో కొట్టితే ఆలకించేవు చాలించ మరీ ఊరుకుంటే సంధి చేసేవు రామలాలి మేఘశ్యామలాలి తామరసానయన దశరథ తనయలాలి రామలాలి రామలాలి. ఇంకా ఇక్కడ పాట అయిపోయిన తర్వాత బేబీ నేమ్ రివీలింగ్ చేస్తున్నానండి. రివీల్ పేరు చూడండి. ఈరోజు మా మనవరాలి పేరు మీరందరూ తెలుసుకోబోతున్నారు కదా. చూడండి చక్కగా మా రియాన్షి నేను ముందే చెప్పేశాను కదా మీకు అందరికీ పేరు చెప్పకూడదు అనుకున్నాను. చూడండి మా పాప పేరును కనుగొనండి. ఇంకా ఇప్పుడు చూడండి మా మనవరాలు పేరును రివీల్ చేస్తున్నారు. మీకు ఎంతగానో పేరు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చూడండి. ఇప్పుడు ఇంకా రెడీ గెట్ టు ద నేమ్ రివీలింగ్. ఇంకా 9 8 7 6 5 4 3 2 1 చూడండి. వావ్ పూలలాగా వర్షంలాగా కురుస్తూ ఉంది కదా. ఇక్కడ చూడండి నీళ్ళలాగా దాంట్లో నుంచి ఇట్లా ఎంత చక్కగా ముత్యాలు పడుతున్నట్టుగా ఉన్నాయి కదా. వావ్ చూడండి. మా మనవరాలు పేరు వచ్చేసి రియాన్షి షణ్ముఖి. ఎలా ఉందండి? నచ్చిందా?
నచ్చిందనే అనుకుంటున్నాను. వావ్, చూడండి మా రియాన్షి షణ్ముఖి అద్భుతంగా పేరునైతే అద్భుతంగా లాంచ్ చేస్తాం. ఎలా ఉంది? రియాన్షి షణ్ముఖి. వావ్ మా బంగారు చిట్టి తల్లి. ఇంకా ఇప్పుడు జోలపాట సగమే పాడాం కదా. జోలపాడి జో కొట్టితే ఆలకించేవు, చాలించమని ఊరుకుంటే సంధి చేసేవు. రామలాలి మేఘశ్యామలాలి, తామరస నయన దశరథ తనయలాలి. ఎంతో ఎత్తు మరిగినావురా, ఇంతుల చేతుల కాకలకు ఎంత కందేవు. రామలాలి మేఘశ్యామలాలి, తామరస నయన దశరథ తనయలాలి. వావ్, చూసారా ఎంత బాగుందో కదా. రియాన్షి షణ్ముఖి నామకరణ మహోత్సవం పార్ట్ 1 అండి. ఇది పార్ట్ 2లో రియాన్షి షణ్ముఖికి అన్నప్రాసన కార్యక్రమం కూడా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వచ్చిన బంధువులందరినీ మీకు చూపించలేదు కదా, అలాగే వచ్చిన బంధువులందరినీ రియాన్షి షణ్ముఖిని ఆశీర్వదించి ఆ తర్వాత భోజనాలు చేసి దాండియా కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఇంకా పార్ట్ 2లో ఇవన్నీ చూడబోతున్నారు. ఇంకా ఒకసారి మన మహాశయ ప్రేక్షకులను చూసేద్దామా. మీకు ఎంతో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, హైప్ చేయండి. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.